దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2024 సంవత్సరము ఏప్రిల్ నెల 1వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయ్యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము మత్తయి సువార్త నుండి మనము 5వ అధ్యాయములోని 44వ వచనాన్ని మనం ధ్యానించుకుంటున్నాము. యేసు ప్రభువు చెప్పిన మాట ప్రేమ గురించి ధ్యానించుకుంటున్నాము. పరిశుద్ధ గ్రంథమంతా ప్రేమతో నిండుకొని ఉన్నదన్న వాస్తవం మనందరికీ తెలుసు. అంతేకాదు, దేవుని ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఇది మన పరిశుద్ధ గ్రంథములోని దేవుని ఆజ్ఞ. యేసు ప్రభువు కొండ మీద చేసిన ప్రసంగాలలో 2 ముఖ్యమైన ఆజ్ఞలుగా చెప్పాడు. మొదటిది ఏంటంటే, నీవు పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అనున్నది ముఖ్యమైన ఆజ్ఞ అనియు. ఎలాగా? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో, ఇంకా ఏముండకూడదు అందులో. నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. మరల రెండవది, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెను అనున్నది 2వ ఆజ్ఞ అని ప్రభువారు తెలియచెప్పారు. ప్రేమ కలిగి ఉండుట నరునికి ముఖ్యము. ఎందుకనగా ప్రేమ జీవమునకు పరలోకానికి ప్రవేశ అర్హత కలిగిస్తుంది. ప్రేమ చాలా తేలిగ్గా అంచనా వేస్తాం మనము. ఒకరికొకరము ప్రేమించుకోవాలి అనేది అది పుస్తకాలలో చదవటము, పరిశుద్ధ గ్రంథములో చదవటము, ధ్యానించటం కాదు. ఆ ప్రేమ అనేది ఎంత అవసరమో, అది ప్రేమ జీవానికి పరలోకానికి ప్రవేశ అర్హత అది కలిగిస్తుంది. మానవునిలో ద్వేషం ఉండకూడదు. ద్వేషం దేవునికి వ్యతిరేకమైన ప్రక్రియ. ద్వేషం అనేది చాలా భయంకరమైనది. అది తన సహోదరుని ద్వేషించువాడు అడు నరహంతకుడు అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. నరహంతకుడు అంటే మనకి తెలుసుగా. నరహంతునికి తర్వాత ఏమి జరిగేదనేది నిత్య నరకాగ్నే. అంటే నరహంతకుడు ఒక నరుణ్ణి అంతం చేయటం కాదు ఇక్కడ. ద్వేషించేవాడు, ద్వేష మనస్సు కలిగిన వాడు నరహంతకుడు. అది నరహంతుడికి అసలు అది ఒక రకంగా మనము ఊహించే విషయం కాదు. అది నరకాగ్నే. దేవుడు ఆయన ప్రేమను మంచివారి మీదను చెడ్డవారి మీదను కురిపిస్తున్నాడు. అయితే ఇక్కడ మంచివాడేమో ఆ ప్రేమను పొందుకుని అభివృద్ధి చెందుతుంటాడు. చెడ్డవాడు మాత్రం తనకి గ్రహింపు శక్తి లేదు. గ్రహించే అవకాశం చెడ్డవానికి ఉండదు. చెడ్డ తలంపులతోనే ఉంటాడు, కానీ మంచి తలంపు అనేది అందులో ఉండదు. అందుకని ఆ గ్రహింపు లేక ఆ దేవుని ప్రేమను విస్మరించి దేవుని దీవెనలకు దూరమైపోతుంటాడు. అలాగే మనం కూడా మన తోటి మానవుల ఎడల ప్రేమ కలిగి
వారి ఎడల మంచి కార్యములనే చేయాలి. దేవుని వాక్యాన్ని నిజంగా కానీ ఆచరిస్తే, దేవుడంటే భయం ఉంటే, దేవుని యందు ఆసక్తి కలిగిన వాడైతే అతను మంచి కార్యాలే చేస్తాడు. అదే ప్రేమ కలిగిన మనస్సు అని అంటారు. ప్రేమ అందరి కొరకు ప్రార్థన చేసే తత్వాన్ని ప్రేరేపిస్తుంది. ప్రేమ త్యాగం చూపిస్తుంది. ప్రేమ కలిగి ఉన్న మనుషులు 100% ఫలిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞలను హృదయపూర్వకంగా పాటించి ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా ప్రేమించుచు దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీకు స్తోత్రాలు అయ్యా. నీ దివ్యమైనటువంటి వాక్యాన్ని నిత్యము తండ్రి ఇలా ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు నాయన. నేటి ధ్యాన వాక్యంను వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభా, మేము ప్రేమ కలిగి ప్రతి ఒక్కరితోనూ తండ్రి ప్రేమ కలిగిన మాటలే మాట్లాడుకుంటూ దేవా, ఎవరు ఏ సహాయము కొరక ఎదురు చూస్తున్నారో తండ్రి, వారికి సహాయము మేము అందించే విధంగా దేవా మా మనసులను తండ్రి నువ్వు ప్రేరేపించమని నిన్ను వేడుకొనుచుంటున్నాము ప్రభా. ప్రేమ కలిగి తండ్రి నీ నిత్య సహవాసములో మేము జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనములన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్.